హలో ఫ్రెండ్స్, టుడే వీడియో ఏంటంటే అకామిడేషన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. యాక్సెంచర్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అకామిడేషను నేను ఎలా ట్రావెల్ చేసింది ఈరోజు నా గురించి చెప్తున్నాను. మీకు సజెషన్స్ కాకుంటే ఈరోజు నా వీడియోనే ఎక్కువ ఉంటుంది, నార్మల్ మాట్లాడతాను. ఈరోజు వీడియో ఎందుకు షేర్ చేసుకుందా అంటే ఫస్ట్ టైం మనం ఇంకెలాగో తర్వాత కూడా ఎక్కువ స్టే చేయము, ఫస్ట్ టైం కదా 5 స్టార్ హోటల్లో షేర్ చేసుకోవాలి కదా అన్నట్టు చూపిస్తున్నాను. మీకు ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. దీని గురించి అంత ఎడ్యుకేషన్గా ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా చేస్తున్నాను వ్లాగ్. నా హోటల్ ఎలా ఉంది, హోటల్ టూరు, నా ట్రావెల్ ఇది చెప్దాం అనుకుంటున్నాను. ఆన్ బోర్డింగ్ది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే లెంత్ అయిపోతుంది. నాకు ఎందుకో ఇది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే షేర్ చేస్తున్నాను. మనకి 4 days ముందు అకామిడేషన్ డీటెయిల్స్ వస్తాయి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు అకామిడేషన్ డీటెయిల్స్ రాలేదు లేదా ఆఫీస్ డీటెయిల్స్ రాలేదు అని మీరు బుక్ చేసుకోకుండా ఉండకండి. మళ్ళీ తర్వాత మనం బుక్ చేసుకోవాలన్నా టికెట్స్ ఖాళీ ఉండవు. ఒకవేళ ట్రైన్ అయితే వెంటనే బుక్ చేసుకోండి, బస్సు అయితే ఖాళీలు ఉంటాయి, ఏదో ఒక బస్సు వెళ్ళిపోవచ్చు. ట్రైన్ అంటే అవైలబుల్ టైం కొన్నే ఉంటాయి కాబట్టి, అది కాక వెయిటింగ్ లిస్ట్లో పడతాయి కాబట్టి, సో ముందే బుక్ చేసుకోండి. నాకైతే ఆర్చిడ్ హోటల్ వచ్చిందనమాట అకామిడేషన్. చాలా బాగుంది హోటలు, 5 స్టార్ హోటలు. మీకు అంతా చూపిస్తాను హోటల్ మొత్తం, మీరేం ఫికర్ కాకండి. అసలు నాకైతే రూమ్ భలే వచ్చింది, కానీ 2 beds ఉన్నాయి కదా, ఇంకో పేరెంట్ని అలో చేస్తే బాగుండు అనిపించింది. బట్ నాకు ఇంకా బాబు ఉండడని మా బాబు ఉండడని నేను ఆ రోజు మా అక్క వాళ్ళ బాబు బర్త్డే ఉండడం వల్ల అందరితో ఆడుకుంటూ సైలెంట్గా ఉన్నాడు. నాకు అదొక ప్లస్ అయింది. ఇంక వాడు ఉండడని నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేశాను అనమాట. అందరు వాడిని చూసుకోవాలి కదా, మా అమ్మ కానీ మా హస్బెండ్ కానీ, ఇంక వాడిని చూసుకోవడానికని అక్కడే పెట్టాను. నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేశాను, మా హస్బెండ్ దింపడానికి వచ్చారనమాట. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. నేను ట్రైన్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి మన ట్రైన్ ఏ టైంలోకి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ వెళ్ళాలి అక్కడ అనేది. నాది 10:35కి ట్రైను. ఇప్పుడే ట్రైన్ ఫస్ట్ స్టాప్ కాబట్టి కొంచెం సేపు ఆగింది. ఫస్ట్ టైం అనమాట. నేను చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాను, మళ్ళీ ఇదే ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కుతున్నా. చిన్నప్పుడు తెలియక ముందు ఎక్కాను. ఐ థింక్ 10 years అప్పుడు, లేదు, అంత గుర్తు కూడా లేదు. ఇంకా ఇది నా ట్రైన్ అనమాట. నేను 3 tier చేసుకున్నాను అనమాట. 3 tier అంటే స్లీపర్ అప్పటికి లేవు, 3 tier అయితే కొంచెం తక్కువ వెయిటింగ్ లిస్ట్ అని కానీ చాలా టెన్షన్గా ఉంది. మా హస్బెండ్ కూడా చాలా ఇంకా ఏడుపు వచ్చేస్తుంది మా బాబుని తలుచుకుంటే. బట్ తప్పదు, కొన్ని కావాలనుకుంటే కొన్నిసార్లు డేర్గా ఉండాలి కదా. ఇంకా మార్నింగ్ 6:30 మేబీ 9కి దిగిపోయాను. 6:30 కాదులే, కొంచెం టెన్షన్గా ఉంది ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా మా హస్బెండ్ ఇంతకుముందు పూణేలోనే చేశారనమాట, వాళ్ళ కొలీగ్ని పంపించారు. సో నేను క్యాబ్లో, నాకు హిందీ రాదు కదా, వాళ్ళ ఇక్కడే హిందీ కాబట్టి హోటల్లో దింపేసి వెళ్ళిపోయారనమాట. ఇదనమాట ద ఆర్చిడ్ హోటల్ అయితే ఎక్సలెంట్ అనమాట. ఇంకా మేము వెళ్ళగానే రిసెప్షన్లో అంటే ముందే అడిగామన్నమాట, మాకు ఇలాగ 2 ఉంది, బట్ మాకు ట్రైన్ ఇలా త్వరగా ఉండడం వల్ల మేము 10కే వచ్చేసాము. ఇంకా అంటే వాళ్ళు 12 తర్వాత చెక్అవుట్ అవుతారు, ఇస్తాము అన్నారు. వీళ్ళేమో నన్ను యూట్యూబ్ ఛానల్, నా వాయిస్ విని యూట్యూబ్ ఛానల్ అని అడిగారు. నాకైతే వాయిస్కే గుర్తుపట్టారంటే నాకైతే చాలా షాక్, చాలా హ్యాపీ కూడా. నేను ఫేస్ పెట్టలేదు కదా, జస్ట్ వాయిస్కే వీళ్ళు గుర్తుపట్టారంటే నాకు చాలా హ్యాపీ అనిపింది. వాళ్ళిద్దరు గుర్తుపట్టారనమాట, వాళ్ళ అన్నయ్య చెప్పారట వాళ్ళకి ఇలా అనమాట. ఇంకా మేము అలా జస్ట్ అలా హోటల్ చూసేసి, అది ఇప్పుడు చూపించాను కదా, అది వాష్రూమ్ ఎంత బాగుంది కదా. ఇలా కీ ఇచ్చేసారు మాకు, 12కి ఇచ్చేసారనమాట. 2కి బట్ 12కే ఇచ్చేసారు ఖాళీలు ఉన్నాయని. ఇది రూమ్ కార్డు, దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం ఇంకెక్కడ బయటకు వస్తున్నా జేబులో పెట్టేసుకోవాలి, లేదంటే మనం మర్చిపోయి వదిలేస్తాం. నేను అంతే చేసా ఫస్ట్. చాలా ఫన్నీ అనిపించింది. నేను జస్ట్ అలా పెట్టేసి బయటకు వచ్చేసాను, లోపల కార్డు ఉండిపోయింది. ఇప్పుడు చూడండి నాకు ఎలా అంటే ఒక్కొక్కసారి బ్యాడ్ లక్, వాళ్ళందరికీ నాతో పాటే వచ్చారు పైకి, వాళ్ళందరికీ అటు, నేను ఒక్కదాన్ని ఇటు. మనకి కొన్నిసార్లు అలాగా అనిపించినప్పుడు ఎందుకురా మనకే ఇలా అనిపిస్తుంది కదా. నాకు ఎవ్వరు తోడలేదు, ఇటు సైడ్ డస్ట్బిన్ తప్ప అనిపించింది. చాలా అంటే కొన్నిసార్లు ఎంత స్ట్రాంగ్గా ఉండాల్సి వస్తుంది. ఇంక సర్లే, మనకి ఇంకా తర్వాత వెళ్ళొచ్చులే వాళ్ళ దగ్గర, కానీ లైట్. బట్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్, వీ వాంట్ టు బి స్ట్రాంగ్. తర్వాత నేను ఇంకా అలా రూమ్ చూసేసి, రూమ్ అయితే చాలా బాగుంది.
చూడండి ఎవ్వరు లేరు ఇంత పెద్ద హోటల్లో. ఇటు సైడ్ నేను ఒక్కదాన్ని, అందరు రైట్ వెళ్తే నేను ఒక్కదాన్ని లెఫ్ట్ వచ్చా. నాకు ఇటు పెట్టాలా ఇటు పెట్టాలా అని తిప్పుతున్నా. ఫస్ట్ టైం కదా, లోపల పెట్టేసేయాలని ఇంకా వాడు పెట్టేసి ఇంకా అలా ఓపెన్ చేయగానే రూమ్ మనకు ఒక్కదానికే ఇంత పెద్దదా అనిపించింది. అది పేరెంట్ని ఎలో చేసి ఉంటే బాగుంటుంది. అయినా నాకు ఎవరు రారులే, మన్విత్ ఏడుస్తాడు వచ్చినా కానీ. జస్ట్ 10 డేస్కి మళ్ళీ వెళ్ళాలన్న వాడికి. అలా లోపల పెట్టేసి కొంచెం రూమ్ అలా లుక్ వేసేద్దాం ఇద్దన్నమాట. మనకి ఏసీ. ఇది ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళాను చూడండి, మిర్రర్ ఉంది కదా, హాయ్ చెప్దామని వచ్చాను. ఈ కబోర్డ్స్ అనమాట, ఒక 3 కబోర్డ్స్ ఇచ్చారు. చాలా బాగుంది హోటల్ అయితే. ఇక్కడ కాఫీ పెట్టుకోవడానికి ఇచ్చారు, ఇదేమో లాకర్ ఇచ్చారు ఏదన్నా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవాలంటే. అక్కడ ఉంది కదా ఆ పేపర్లో మనకి లాండ్రీ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఒక్క టీషర్ట్కి 250. మనం కొత్త టీషర్ట్ కొనేయచ్చు దాంతో బదులు. అది ఐరన్ బాక్స్ కూడా ఇచ్చారు. మనం ఇంకా అంటే తెలిసిందే కదా, 5 స్టార్ హోటల్ అంటే అన్నీ ఇస్తారు మనకి. ఇంకా స్లిప్పర్స్ ఉన్నాయి, ఎందుకంటే చెక్క అనమాట, చల్లగా ఉంది. మనం నార్మల్ చెప్పులు ఇంకా అంతా తిరుగుతాం కాబట్టి అది ఇస్తారు రూమ్లో వేసుకోవడానికి. నేనైతే తీసుకున్నా. ఇంకా మనం టీ ఫ్యాన్ ఎక్కడ ఎలాగబ్బా ఇక్కడికి వచ్చాక అనుకున్నా. ఈ 10 డేస్ అయితే ఇబ్బంది లేదు. ఇది సోఫా, మనకి 2 బెడ్స్, ఇది ఒక కబోర్డ్, మళ్ళీ ఇంకా టీవీ కూడా, ఎయిర్టెల్ డిష్ కూడా ఇచ్చారు. నేనైతే షాక్. బట్ హిందీ ఛానల్సే వస్తున్నాయి. ఇది ఒక డస్క్ మనకి ఇలాగ వర్క్ చేసుకోవడానికి. చాలా బాగుంది రూమ్ అయితే. 2 బెడ్స్ ఇచ్చారు. నేను ఒక్కదాన్నే తిరిగేయడమే, బెడ్లో ఒకరోజు బెడ్లో ఒకరోజు. పెయింటింగ్ బాగుంది కదా. ఇది విండో అనమాట. నాకు వ్యూ అంతా మంచిగా ఏం లేదు, బట్ ఓకే, నాట్ బ్యాడ్. కింద కన్స్ట్రక్షన్ జరుగుతుంది స్విమ్మింగ్ పూల్లో, అది కానీ అయ్యి ఉంటే ఇంకా సూపర్ ఉండేదన్నమాట. ఇది వ్యూ నాది, బాగుంది. ఇదంతా ఆర్చిడ్ హోటలే, 5 స్టార్ హోటల్. చాలా బాగుంది, నీట్గా మెయింటెనెన్స్ కానీ వాళ్ళు ప్రతిదీ ఇచ్చారనమాట మనకి. ఇంకా బ్రష్ దగ్గర నుంచి ప్రతిదీ ఇస్తారు. మనం అన్నీ ఫ్రీనే ఇక్కడున్న 10 డేస్ వరకు. మన బట్టలు అనుకుంటే చాలు. బట్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్ వీటికి విషయానికి వస్తే బ్రేక్ఫాస్ట్ పెడతారు, లంచ్ డిన్నర్ మనం బయట చేయాలి, అదొకటి మైనస్. మనం ఇక్కడ చేయాలంటే ఆర్చిడ్ హోటల్లో ఒక జస్ట్ లంచ్కే అడిగితే 1399 చెప్పారు. అంత మట్టి మనం తినలేం కదా, మనం ఆ 10 డేస్ తినొచ్చు ఆ డబ్బులతో. సో మనం బయట చూసుకున్నాం, దాబా ఉంది, బాగానే ఉంది. సౌత్ ఇండియన్తో ఒక దాబా ఉంది మాకు, అక్షయ అని, బాగుంది అక్కడ. ఫుడ్ బాగుంది, కొంచెం మన ఆంధ్ర స్టైల్, కొంచెం స్పైసీగానే అన్నట్టు. అది కాక వెజిటేరియన్స్ ఉన్నారు మనకి ఇప్పుడు వచ్చిన టెంట్లో. సో అక్కడికి వెళ్తున్నాం, అది ప్యూర్ వెజ్ అనమాట. ఇది చూడండి, బ్రష్, దువ్వెన, మనకి లోషన్స్, ఆ గ్లాస్ చాలా బాగుంది కదా. అంబియన్స్ అయితే ఇదిగో చూడు, డోర్ వేసేసాను, కార్డ్ లోపల పెట్టి. ఫస్ట్ టైం కదా మర్చిపోయాం, మనకేమో కీస్ ఆయా. అలా వెళ్తే ఇంకా అక్కడ వాళ్ళు ఉన్నారు కదా స్వీపింగ్ వాళ్ళని అడిగాను అనమాట. ఆయన కూడా ట్రై చేశారు, ఆయన కార్డ్ కూడా రాలేదు. సో మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, అబ్బా వెంటనే ఇప్పుడే కదా పోయింది, అప్పుడే వచ్చింది అనుకున్నాను. బట్ అనుకోకుండానే వెంటనే అడగగానే ఇచ్చేశారు కొత్త కార్డు. ఏం ఎక్స్ప్లెనేషన్ కూడా అడగలేదు, ఎందుకంటే చాలామంది చేస్తారో ఏమో. నా తర్వాత 2 కూడా చేశారు సేమ్ ఇలాగే, కార్డ్ లోపల పెట్టి డోర్ వేసేసారు. మనకేం తెలుసు, వెంటనే పడిపోయింది అనుకున్నా. కింద ఏం సపోర్ట్ కూడా లేదు పడకుండా. సో నేనేం చేద్దాం అనుకున్నా, జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, ఒక్కదాన్నే కదా, అలా వెళ్దాం అనుకునే. ఈలోపు ఇలా లాక్ అయిపోయింది. ఎందుకురా మనకి గోలా అని డోర్ వేసేసుకొని కమ్మగా చాయ్ పెట్టుకొని తాగేసా. ఆ చాయ్ పెట్టడం ఎలా కూడా నేను చూపించా ఫస్ట్ టైం. మనం దీన్ని ఏమంట, అబ్బా మర్చిపోయా, సడన్గా గుర్తు రావట్లేదు చూడండి నాకు. అయ్యో, కెటిల్లో చాయ్ పెట్టుకోవడం ఎలాగా చూపిస్తున్నాను. ఇదొక కబోర్డు. ఇన్ని కబోర్డ్స్ మనం 10 డేస్కి ఏం చేసుకుంటాం చెప్పండి. కానీ చాలా బాగుంది హోటల్. ఎందుకు ఇన్నిసార్లు చూపిస్తున్నా అనుకోకండి, నాకు నచ్చింది అందుకే చూపిస్తున్నా. మీకు బోర్ కొట్టేస్తే స్కిప్ చేసేసుకోండి. చాలా బాగుంది. ఈ గ్లాస్ ఈ బాటిల్ తీయడానికి ఒక 5 మినిట్స్ యుద్ధమే చేశాను అనుకోండి. డైరెక్ట్ పైది పీకేసాను. ఇలా కరెక్ట్గా ఒక కప్పు పెట్టుకుందాం అనుకున్నాను. అలా పెట్టేసుకొని స్విచ్ చేయగానే మీకు ఇవన్నీ చూపించేసరికి అక్కడ అవి రెడీ అయిపోయాయి. అంత స్పీడ్గా అయిపోయాయో. కొనుక్కుంటే బెటరే అట్టుంది కెటిల్. టీ అలవాటు ఉన్నారు బట్ తాగకూడదు. బట్ హాట్ వాటర్ కన్నా పనికొస్తుంది కదా, వాళ్ళు కడిగేసి ఉంటారు. బట్ మనం ఎప్పుడు కడిగి పెట్టారో కదా, జస్ట్ అలా దొలిపోసాను అనమాట. తర్వాత ఒక టీ పొడి ప్యాకేజ్,
అస్సాం టీ ట్రై చేశాను, చాలా ఉన్నాయి. ఇది కాఫీకి షుగరు అండ్ గ్రీన్ టీ. ఇది చూడండి, ఎర్లీ లైట్ గ్రీన్ టీ అంటాం, ఇదొకటి. ఇదేమో మిల్క్ ప్యాకెట్స్ అనమాట, 2 వేసేసాను. షుగర్ ఫ్రీ, మనకి ఎందుకులే, మనకి పడదు అని అలాగే పెట్టేసి షుగర్ వేసుకున్నాను. చూడండి అప్పుడే అయిపోయింది. చాలా బాగుంది. కొనుక్కోవచ్చు మనం కెటిల్, రీజనబుల్లే ఉంది, 800లో దొరుకుతుంది కదా మనకి. హాట్ వాటర్ తాగడానికైనా యూజ్ అవుతుంది. అలా టీ పొడి పెట్టేసి షుగర్స్ వేసేసి టీ పెట్టడం కూడా చూపిస్తుందా అనుకుంటున్నారా? ఏదో ఫస్ట్ టైం కదా, నా ఎక్స్పీరియన్స్ కూడా అలా షేవ్ అయ్యి ఉంటుందని పెడుతున్నా. అలా పోస్తుంటే మంచి ఫీల్ వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంటే. చూడండి నేను ఎంత కరెక్ట్గా పెట్టానో, కరెక్ట్గా కప్స్ నాకు సరిపడా పెట్టుకున్నాను. జీనియస్. 2 స్పూన్స్ షుగర్ అండ్ మిల్క్ పొడి వేసేసి కలిపేసుకోవడానికి అదిగో పుల్లలు ఇచ్చారు, గ్లాస్ పుల్లలు. అలా కలిపేసుకొని కలుపుతుంటే అది తిరిగిపోతుంది ఆ టీ పొడిది. టీ పడ్డాయని మళ్ళీ టిష్యూతో క్లీన్ చేయాలి. అప్పుడే నీట్గా ఉంది కదా, వెంటనే కప్ చేయడం ఎందుకని వచ్చి తుడిచేసి ఇంకా తీసుకెళ్ళి మంచిగా సోఫాలో కూర్చొని అలా రిలాక్స్ అవుతూ టీ తాగాను అనమాట. ఆఫ్టర్నూన్కి వచ్చాం కదా, ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మనం మార్నింగ్ దాకా ఖాళీనే కదా, ఇంకా అలాగా టీ తాగేసి ఒక స్నాప్ దిగాను అనమాట, స్నాప్ షేర్ చేయడానికి. ఇది నా బ్యాగ్, ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ కూడా అందులోనే పెట్టేశాను. నేను ఒక్కదాన్నే కదా వచ్చేది, ఇన్ని లగేజ్ ఎలా మొయ్యాలి అని. ఇంకా నైట్ డ్రెస్ తీసేసుకున్నాను. నార్మల్గా అయితే సోప్ కూడా తీసాను, సోప్ బాక్స్ సోపు, బట్ ఏంటంటే అక్కడ ఉన్నాయని మళ్ళీ అక్కడే పెట్టేశాను అనమాట. షాంపూస్ ఇంకా అన్నీ తెచ్చుకుంటాం కదా మనము పీజీస్ అంటే, బట్ పీజీ కాదు కదా, ఇప్పుడు మనకి హోటల్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు మనకి, అన్నీ అక్కడ మన డ్రెస్సెస్ ఉంటే చాలా. అదిగో సోప్ పెట్టారు, అన్నీ పెట్టారు కాబట్టి ఇంకా సోప్ మా అంద అక్కడ పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది, బాగుంది. టీవీ పెట్టానమాట, టీవీ చూద్దామని. బట్ అన్నీ హిందీ ఛానల్స్ వస్తున్నాయి, న్యూస్ వరకు ఫ్రీ ఛానల్స్ వస్తున్నాయి. అప్పుడే చూడండి మనకు ఒక మంచి క్లిప్ దొరికేసింది టీవీలో. అప్పుడే మూవీస్ రివ్యూస్ చెప్తుంటారు కదా న్యూస్లో, ఏదో నాకు కరెక్ట్గా చూడలా, టీవీ 9లో చెప్తున్నారు అప్పుడే మధ్యాహ్నం. మూవీ మస్తీ అనుకుంటా. అవి వేసేసుకొని అన్నీ చూపిస్తున్నా కదా, ప్రతి ఒక్కటి పోసుకొచ్చినట్టు మీకు బోర్ కొట్టేస్తుండొచ్చు. ఇలా ఫ్రెష్ అయిపోయి ఇంకా అలా బయటికి రౌండ్కి వచ్చేసాము తినడానికి. 2 అయిందనమాట ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యేసరికి. అలా చెక్ చేసాము ఇంకా ఏమన్నా ఉన్నాయా లేదా అని, అన్నీ హిందీ కనపడగా ఫైనల్గా మనది ఒక రైస్ ఫోటో కనిపించింది, వచ్చేసాము. ఇది సౌత్ ఇండియన్ అనమాట, సౌత్ ఇండియన్ అది ప్లస్ ప్యూర్ వెజ్. బాగానే ఉంది, నాట్ బ్యాడ్ అన్నట్టు ఉంది. దోశ ఇంకా కొంచెం దాల్ కిచిడి అనమాట ఇది. అండ్ ఇది నిమ్మకాయలు. అండ్ ఆల్సో ఇది ఏంటంటే నేను నైట్ది అనుకుంటా పిక్ తీసింది, మధ్యాహ్నంది తీయడం మర్చిపోయాను నేను. వీళ్ళు ఇది తీస్తుంటే ఓయ్ 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 అంటున్నారు, అలా ముంచి అలా లేపుతూ అన్ని ఫోటోలు దాంట్లో పెట్టి దీంట్లోంచి తీయంట. బాగా చాలా ఫన్నీగా ఉన్నారనమాట. నేను అనుకున్నాను అసలు మనకి ఎలా ఉంటుందో ఏంటో, తెలుగు వాళ్ళు తగులుతారో లేదో అనుకున్నా. బట్ ఈ బ్యాచ్ మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. మినిమం నాకు తెలిసి ఒక 30 మెంబర్స్ ఈ హోటల్లో తెలుగు వాళ్ళే ఉండుంటారు. సౌత్ ఇండియా వాళ్ళకి అందరికీ పూణే వచ్చిందా అనిపించింది నాకు. ఈ అంకుల్ వాళ్ళు వచ్చారనమాట. తర్వాత నైట్ ఇదిగో పొంగనాలు ట్రై చేసాము. పొంగనాలు మన సైడ్ చేస్తారు కదా, అవి అన్నమాట గుంత పొంగనాలు అంటారు. అవి ట్రై చేసాము. 30కి జస్ట్ 6 ఇచ్చారు ఒక ప్లేట్. బట్ నాట్ బ్యాడ్, టేస్ట్ అయితే బాగున్నాయి. ఇక్కడ కొంతమంది తింటున్నారు, మేము అక్కడ బయట నుంచొని తింటున్నాము. ట్రై చేద్దాము పొంగనాలు అన్నట్టు. పొంగనాలు ట్రై చేశాక అలా చాలా బాగున్నాయి, కాలిపోతున్నాయి. చట్నీ కూడా స్పైసీగానే ఉంది. ఇక్కడ మళ్ళీ దోశ చెప్పాము, అవి ఒక హాఫ్ చేసుకున్నాము, హాఫ్ షేర్ చేసుకున్నాము. మళ్ళీ దోశ కూడా హాఫ్ షేర్ చేసుకున్నాం. చాలా మంచిగా ఉంటున్నారు అందరూ మంచిగా కలిసిపోతున్నారు. తెలుగు వాళ్ళు కాబట్టి ఇబ్బంది లేదు. హిందీ రాకపోతే ఎలా 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 అనుకున్నా. బట్ ఇది ఇంకా తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి హోటల్ అలా తిరిగేసామన్న. రేపు ఇక్కడ అనమాట మనకు ఆన్ బోర్డింగ్, రేపు వీడియోలో వస్తుంది అది. ఇదేమో ఫుడ్కి మంచిగా రేపు వేయడమే ఫుల్గా శ్రమకి. ఇంకా తినైతే నన్ను పెట్టవా యూట్యూబ్లో, నన్ను పెట్టవా అంటే ఇలా పేస్తే హాయ్ చెప్పంటే చక్కగా చెప్పింది. అదన్నమాట టుడే వీడియో. ఇదన్నమాట ఈరోజంతా హోటల్ టూర్. ఇది పెయింటింగ్స్ చూస్తూ కూడా వీడియో పెట్టవా అంటున్నారు నన్ను. చూడండి వీళ్ళు
ఇదని ఇంకా రిసెప్షన్ నుంచి ఇంకా పైకి వెళ్ళి, మాది 4th ఫ్లోర్ అనమాట, పైకి వెళ్ళి ఇంకా పడుకోవడమే. మార్నింగ్ ఇంకా ఆన్ బోర్డింగ్కి అంతా రెడీ అవ్వడమే. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా 6 కల్లా రేచి రెడీ అయిపోయాము. అది 7:30 బ్యాచ్ అనమాట. మీకు రేపు వస్తుంది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. Let's start with Accenture. You will get video tomorrow and then bye bye.